కండువాలపై కాంగ్రెస్ అని రాసి ఉందా? ఇప్పుడు నువ్వు వేసుకున్న కండువాల రాసి ఉందా సార్ ఏమన్నా? లేకపోతే సరే వాళ్ళు గప్పుకున్నటువంటి కండువాల మీద కాంగ్రెస్ అని రాసి ఉందా? కండువాల మీద మా పార్టీలో వాళ్ళు చేరలేదని చెప్తా ఉన్నాడు. మరి నువ్వు కూడా ఒక కండువా వేసుకున్నావు మెడల, మీ కాంగ్రెస్ నాయకులు కూడా వేసుకున్నారు కండువాలు. కాంగ్రెస్ వాళ్ళు చెయ్యి గుర్తున్న కండువాలు ఎప్పుడు వేయరు, ఈ 3 రంగుల కండువాలే వేస్తారు మెజారిటీగా. దాని మీద చెయ్యి గుర్తు ఏం కనపడదు ఏడ కూడా, ఓన్లీ ఈ 3 రంగుల కండువాలే ఉంటాయి మెజారిటీగా వీళ్ళు వేసుకున్నటువంటి కండువాలల్లో. ఇప్పుడు వాళ్ళే ఉన్నటువంటి వాళ్ళు వేసుకోకపోతే కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు కూడా అట్లాంటి కండువాలే కప్పారు. ఇది దేవుని కండువాలని ఒక ఆయన అంటాడు, మా ఫోటోలు మార్ఫింగ్ చేసిరని ఒక ఆయన అంటాడు. ఏమన్నా డ్రామా ఉంటుందా? పోయినోళ్ళ డ్రామా, ఉన్నోళ్ళ డ్రామా మామూలుగా లేదు అసలు. సీఎంను కలిస్తే కాంగ్రెస్ పార్టీలో చేరినట్ట, పార్టీ మారినోళ్ళు ఏ పార్టీనో స్పీకర్కు చెబుతారు, అది మనం చెప్పే విషయం కాదు. అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నారంటే, పార్టీ మారిరు, పార్టీని మీరు 10 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు, ఆ ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వచ్చినటువంటి ధైర్యము దమ్ము కూడా లేదు కాంగ్రెస్ పార్టీకి, ఈ ప్రభుత్వానికి. ఎందుకంటే మా పార్టీలోకి వచ్చిర్రు అని చెప్తే వెంటనే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. సుప్రీంకోర్టు కత్తి పట్టుకొని కూర్చున్నది వీళ్ళ ఉద్యోగాలు కట్ చేస్తేందుకు. ఇక స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకోకపోయినా ఓ 3 నెలల్లో మాత్రం తప్పకుండా సుప్రీంకోర్టు వీళ్ళకి అక్షంతలు వేస్తుంది అనుకుంటున్నారు. కోర్టులల్లో ఈ ప్రొసీజర్ ల్యాబ్స్ ఎలాగో ఉంటాయి కాబట్టి అవన్నీ ఫాలో అయిపోయి ఎప్పుడైనా సరే మనం కాపాడుకోవచ్చు మన పదవులని. ఇంకా 2 సంవత్సరాలు ఈ ఎమ్మెల్యేలను కాపాడుకుంటే చాలు, మిగతా 1 ఇయర్లో ఎట్టి పరిస్థితుల్లో వేటు పడ్డా కానీ ఎన్నికలు రావు అని చెప్పేసి అనుకుంటున్నారు వీళ్ళు. కానీ ఈసారి అట్లా ఏం లేదు. వాతావరణం చూస్తుంటే సుప్రీంకోర్టు చాలా సీరియస్గానే ఉన్నది. ఇలా పదవులు పోయేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. త్వరలో 1,00,000 ఉద్యోగాలు ఇస్తారంట. ఇప్పటిదాకా 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలే మీరు, 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలే చక్కగా. 1,00,000 ఉద్యోగాలు ఇస్తారు. త్వరలో అంటే ఎప్పుడు? ఈ త్వరలో అని మీరు పోయి ఆడ అశోక్ నగర్కి వెళ్ళి లేకపోతే చిక్కటపల్లి లైబ్రరీకి వెళ్ళి చెప్పండి త్వరలో అని. నిరుద్యోగులు చెప్పులు పట్టుకొని ఎమ్మటి పడతారు కాంగ్రెస్ నాయకులు ఎమ్మటి. బీజేపీ తప్పుదం వలనే యూరియా కొరత వచ్చిందంట. సరఫరా చేయకపోవడంతోనే ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తాం, బీసీలకు 42% రిజర్వేషన్తోనే ఎన్నికలు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. మీరు చెప్తానే ఉండుర్రి, మేము వింటనే ఉంటాం. బీసీలు వింటారు అట్లనే, ఈ నిరుద్యోగులు వింటారు అట్లనే. నువ్వు లచ్చ అనుకుంటా ఈ మొత్తం మీ పదవి కాలం అయిపోయిందాక ఇదే లచ్చ అని కూర్చోండి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు, 2,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలే ఇప్పటిదాకా. ఇప్పుడు 1,00,000 పాట పాడుతున్నాను, అందులో 1,00,000 కట్ చేసారు అప్పటికే. మరి ఎక్కడ పోయినాయి ఆ 1,00,000 ఉద్యోగాలు అంటే మన రేవంత్ రెడ్డి గారు చెప్తారు కదా, మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం అని చెప్పేసి. అవన్నీ కేసీఆర్ ఇచ్చిపోయినాయి, వీళ్ళ కౌంట్లు వేసుకొని మేము ఇచ్చేస్తామని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారు. ఉద్యోగాలు అమ్ముకున్నారు, గ్రూప్ 1 పోస్టుకి మంత్రులకు లంచాలు వచ్చినాయి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, అప్పీల్కు వెళ్లాలని భావించడము సిగ్గుచేటు, 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది, రాహుల్ గాంధీతో మాటిప్పించి 2 ఏళ్ళు అవుతున్నది, జాబ్ క్యాలెండర్ కాదు జాబ్లెస్ క్యాలెండర్ వచ్చింది, నిరుద్యోగ భృతి ఎక్కడ రేవంతు అని చెప్పేసి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు నిన్న ప్రశ్నించారు. దానికి సంబంధించినటువంటి వార్త.